హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ తెలంగాణ స్పెషల్ కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకు చలికాలం వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్, కుడుములే గుర్తొస్తాయి మన తెలంగాణ వాళ్ళకు, అది పల్లెటూరు వాళ్ళకు. ముందుగానైతే సరిపడా బియ్యం పిండి తీసుకొని ఉల్లాకు ఎల్లాకు అయితే చిన్నగా కట్ చేసుకొని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని అయితే అందులో వేసుకోండి. తర్వాత కొత్తిమీరని అయితే చిన్నగా కట్ చేసుకొని అది కూడా కడుక్కొని అందులో వేసుకోండి ఫ్రెండ్స్. ఈ కుడుములు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటేనైతే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్, ఫుల్ టేస్ట్గా ఉంటుంది. అందులో అయితే అన్నీ వేసుకోండి, ఉల్లాకు ఎల్లాకు కొత్తిమీరకు అండ్ అనప గింజలు అయితే ఉడకబెట్టుకుని వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చి అయితే వేసుకోవద్దు, మేము ముందే ఉడకబెట్టుకున్నాం, దాన్ని అయితే తీయలేను ఫ్రెండ్స్. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు అవి కలుపుకునే లోగానైతే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఫేవరెట్, మోస్ట్ ఆఫ్ ది ఫేవరెట్ కుడుములు ఫ్రెండ్స్. అండ్ పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టుకొని అందులో వేసుకోండి. దంచాలనుకున్న వాళ్ళు అయితే దంచండి, మాకు టైం లేకనైతే మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. అండ్ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు అయితే వేసుకోవాలి. మొత్తం అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం టేస్ట్కి సరిపడా వేసుకొని ఆ పిండి మొత్తం కలుపుకోవాలి ముద్దలాగానైతే వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ ఎంతమందికి ఈ కుడుములు ఇష్టమో ట్రై చేయండి. నెక్స్ట్ ఏం రెసిపీస్ కావాలో మన ఛానల్లో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ అయితే లేట్ వస్తున్నాయని అడుగుతున్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనైతే వీడియోస్ లేట్ వస్తున్నాయి. ఇవాళ నుండి అయితే రెగ్యులర్గా తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు లైక్స్ కొట్టడం లేదు. మా మమ్మీ అయితే కాలుతుందని మెల్లిగా కలుపుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ చెంచాతో కలిపి తర్వాత చేతితో కలుపుతుంది మెల్లిమెల్లిగా. ఎందుకంటే అనప గింజలు ఉడకబెట్టిన వేడి వాటరే ఇందులో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంటుంది అప్పుడే. అందుకనే కాలుతుందని మెల్లిమెల్లిగా కలుపుతుంది. మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ చూడండి, వాటర్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, అనప గింజలు ఉడకబెట్టిన వాటర్ కాబట్టి అలానే ఉన్నది. ఇక మనం చిన్న చిన్న ముద్దలు అయితే ఎవరికి నచ్చిన షేప్లో వాళ్ళైతే చేసుకొని పక్కకైతే ఒక ప్లేట్లో తీసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా మా మమ్మీ అయితే ఇట్లా పిసుకుతుంది, అది ఏ షేప్ నాకైతే తెలియదు. ఎగ్ షేప్లో వస్తుంది, కోడిగుడ్డు షేప్లోనైతే. చలికాలమే ఈ కుడుములు అయితే ఎక్కువ చేస్తారు, ఎందుకంటే అనపకాయలు ఈ సీజన్లో ఎక్కువ ఉంటాయి. వట్టి సీజన్లో కూడా ఎక్కువనే ఉంటాయి, కానీ ప్రైజెస్ చాలా ఉంటాయి. అండ్ ఈ సీజన్లో తక్కువ ప్రైస్కి అండ్ మనం ఎక్కువ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అందరు కంపల్సరీ అయితే ట్రై చేయండి. అండ్ ఇక పిండి మొత్తం అయితే ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ మా మమ్మీ ఇంకా సపరేట్గా వేరే షేప్ చేస్తుందని చూపిస్తున్నాను చూడండి. ఇదే షేప్ నాకైతే అర్థం కాలేదు, మీకు తెలిస్తేనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. అండ్ ఒక గంజిలోనైతే వాటర్ తీసుకొని గడ్డి అందులో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ముద్దలన్నీ ఇందులో పెట్టుకోండి. అండ్ గడ్డి లేని వాళ్ళు ఇడ్లీ పాత్రలో కూడా ఆయిల్ పోసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అందులోనైతే అన్ని పెడుతుంది మా మమ్మీ. చూడండి, గడ్డి లేని వాళ్ళైతే ఇడ్లీ పాత్రలో కూడా మనం ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ వీడియోనైతే కొంచెం చెయ్యి అడ్డొచ్చింది ఫ్రెండ్స్. ఇక మొత్తం అయితే పెట్టుకొని పొయ్యి మీద చేసుకుంటున్నాం, కట్టెల పొయ్యి మీద ఇంకా చాలా బాగుంటుందని. గ్యాస్ సిలిండర్ ఎందుకని, ఇంకా కట్టెల పొయ్యి మీద చాలా బాగా వస్తుంది టేస్ట్. మీకు ఏది వీలుంటే అది మీదనైతే చేసుకోండి. ఇక మూత పెట్టి అయితే ఒక 25 minutes లో ఫ్లేమ్లో ఉడికిస్తే, లో ఫ్లేమ్ అట సారీ ఫ్రెండ్స్, ఇక్కడ హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అయితే ఉండదు, పొరపాటున అలా వచ్చేసింది. 25 minutes అయితే ఉడకనిస్తే మన కుడుములు అయితే రెడీ అవుతాయి ఫ్రెండ్స్. ఇక రెడీ అయితే అయిపోయినాయి మన కుడుములు. చూడండి, కొంచెం గడ్డి వల్ల ఎల్లో కలర్ లాగానైతే అయింది. అండ్ అవైతే తీసుకొని వేడి అందులో ఆయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఆయిల్ వేసుకొని అయితే మా మమ్మీ తిని సూపర్ ఉందని చెప్తాంది. ఇక నేనైతే ఫాస్ట్గా చెప్పని అడుగుతున్నాను, వీడియో క్లోజ్ చేద్దామని. అండ్ మీరు ట్రై చేయండి, మన రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం వీడియోస్ కావాలో అది కూడా చెప్పేసేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మొత్తానికి మన తెలంగాణ స్పెషల్ అనప కుడుములు అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.